ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. మార్కు స్వార్త 12వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరపడుచున్నారని వారితో చెప్పెను. వాక్యాన్ని మనము గమనించినట్లయితే చూసినట్లయితే యాకోబు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడి కొరకు స్పష్టముగా. ఆయన సజీవులకు దేవుడు. సజీవులు ఎవరు అనగా మనము గమనించినట్లయితే బ్రతికి ఉన్న వారిని సజీవులు అంటారు. బ్రతికి ఉన్న వారిని సజీవులు అంటారు. ప్రత్యేకంగా ఆత్మలో చూసుకున్నట్లయితే ఆత్మానుసారముగా ఎవరైతే జీవిస్తారో, దేవుని సన్నిధికి ఏ విధముగా బహు దగ్గరగా నడుచుకోగలుగుతారో వారు ఆత్మానుసారులు, వారు దేవుని యందు సజీవులైనటువంటి వారు అని కూడా మనము జ్ఞాపకము చేసుకోవచ్చు కదా. దేవుడు వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. దేవుడు ఎవరికి దేవుడు? సజీవులకు మాత్రమే దేవుడు, కానీ మృతుల కంటే మానసికంగా చనిపోయిన వారికి, లేక ఈ లోకమనే బంధకాల చేత బంధించబడిన వారికి, పాపపు అనే ఊబిలో పడి ఉన్న వారికి దేవుడు నిజముగా వారి ఆత్మ చనిపోతూ ఉంటుంది. వారు దేవునికి దగ్గరగా జీవించలేని పరిస్థితిలో వారు ఉంటారు. కాబట్టి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు, లేక పేతురు అక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు యాకోబు గారు, ఇదిగో ఈయన సజీవుల దేవుడై ఉన్నారు, మీరు పొరపడుతున్నారు. ఈయన చేసే అద్భుత కార్యములను మీరు చూస్తున్నారు కదా, ఆశ్చర్య కార్యములను మీరు చూస్తూ ఉంటున్నారు కదా, ఇంకా ఈయననే సజీవుడైనటువంటి దేవుడు, మీరు ఎందుకు పొరపడుతున్నారని అక్కడ ఉంటున్న వారి చేత మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి నేటి దినాల్లో కూడా మనం చూసినట్లయితే, గమనించినట్లయితే సజీవుల దేవుణ్ణి, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి, మృతులలో నుండి లేచిన, మరణము ముళ్ళును విరచిన యేసుక్రీస్తు వారిని వదిలి అనేకమైనటువంటి వారు మృతులుగా జీవిస్తున్న వాటి వైపుకు పరుగులు తీస్తూ వారి జీవిత యాత్రను కొనసాగిస్తున్నవారు కుక్కలుగా ఉంటున్నారండి. కాబట్టి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు, ఆ మార్గములో నువ్వు నడిస్తే నువ్వు మృతుడిగానే ఉండిపోతావు, కానీ నువ్వు సజీవుల దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు కానీ ఆత్మలో చనిపోయిన రీతిలో నీ జీవితం ఉంటుంది. ఆత్మానుసారంగా బ్రతకలేని స్థితిలో నీ జీవితం ఉంటుంది. కాబట్టి నీవు మృతుడవే. బ్రతికి ఉన్న కూడా మృతుడి వల్ల నువ్వు జీవించినట్లయితే అది నువ్వు ఆత్మలో చనిపోయినట్టు, దేవునికి దగ్గరగా జీవించలేని స్థితిలో చనిపోయినట్టు. కాబట్టి మనము ఎలా జీవించాలని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుందంటే, ఇదిగో ఆయన సజీవులకు దేవుడై ఉంటున్నాడు. సజీవుడైనటువంటి దేవుణ్ణి నువ్వు వెంబడిస్తూ ఉంటున్నప్పుడు నీవు కూడా సజీవురాలిగా సజీవుని వలె జీవించాలి. బ్రతికి ఉన్న వాని వల్లే రోషము కలిగి దేవుని సన్నిధి కొరకు నువ్వు ప్రయాసపడే విధముగా నీ జీవితము ఉండాలి. కాబట్టి ఈ సమయంలో మనము ఒక మాట ప్రార్థన చేసుకుందామా? నేటి దినము వరకు నిజముగా మన ఆత్మలో చనిపోయి ఉన్నామేమో, బ్రతికి ఉన్న కూడా మృతుల వల్ల జీవిస్తూ వచ్చామేమో. కాబట్టి ఈ సమయంలో మన మనసును, మన హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము గలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రములు. నిజముగా ప్రభా, మీరు సజీవుల దేవుడై ఉంటున్నాడు ప్రభా. మేము కూడా నిన్ను వెంబడిస్తున్న మేము సజీవుల వల్ల రోషము కలిగిన సన్నిధిలో జీవించగలిగిన కృపను మీరు దయచేయండి. బ్రతికి ఉన్నా కూడా మృతుల వలె, సున్నము కొట్టిన సమాధుల వలె ప్రభా మా జీవితాల్లో ఉండకుండానట్లు నిత్యము నిన్ను మహిమపరిచే విధముగా, నీకు బహు దగ్గరగా జీవించే విధముగా ప్రభా ఉండుటకు మీరే కృపను, కనికరమును మీరే చూపిస్తారని దేవా నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ లార్డ్ అందరికీ.